హలో అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్మునిల్లో చూసినట్టుగా నన్ను ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ జూన్ మంత్కి ఇచ్చారనమాట. అంటే ఎలా ఇచ్చారు, ఏం చూసి, అసలు నేను ఏం చేసిన అనేది మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. యూకే మెక్డొనాల్డ్స్లో అదే అండి ఎడిన్బరాలో ఒక మెక్డొనాల్డ్స్లో నేను క్రూ మెంబర్ని అనమాట. ఇందులో ఫుడ్ ప్రిపేర్ చేసే దగ్గర ఉంటా నేను. ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసే దగ్గర ద ఫాస్టెస్ట్ వర్కర్ అని నాకు అప్రిషియేషన్ వచ్చింది. అది కూడా షిఫ్ట్ మేనేజర్స్ నుంచి వచ్చింది, ఇద్దరు నుంచి ఫస్ట్, ఆ తర్వాత అసిస్టెంట్ మేనేజర్ నుంచి, ఆ తర్వాత బిజినెస్ మేనేజర్స్ కూడా నా వర్క్ చూసి నన్ను ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ గా జూన్ గా ఇచ్చేసారు. ఇంకా నాకు ఈ బాక్స్ ఒకటి ఇచ్చారు, అసలు ఏమిస్తారో కూడా తెలియదు. ఇదే ఫస్ట్ టైం నాకు వచ్చింది. సో ఓపెన్ చేస్తున్నా, మీతో ఇది షేర్ చేసుకుంటున్నా. ఐ హోప్ మీకు కూడా నచ్చిద్ది అని అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఇగో ఈ కార్డ్ ఇచ్చారు అనమాట ఓపెన్ చేయంలోనే ఈ బాక్స్ లో. అంటే నేను వర్క్ చేసేటప్పుడే నాకు అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసి రీసెంట్ గా నీ బాక్స్ ఇది నీకే అని చెప్పేసి అక్కడ పెట్టి వెళ్ళిండ్రు అనమాట. దీనికంటే ముందు ఒకటి చెప్పాలి. ఒక రోజు నేను షిఫ్ట్ లో ఉన్నప్పుడు మాకు మీల్ బ్రేక్ ఇస్తారు అనమాట. అది కూడా అన్పెయిడ్ బ్రేక్ అయితే ఎప్పటిలాగే ఇచ్చారు. నాకు ఆర్డర్ చెప్పిన అండ్ నా ఆర్డర్ అయితే వచ్చింది. వచ్చినాక నేను వెళ్ళి కూర్చోవాలి టేబుల్ మీద. అయితే ఆ రోజు ఫుల్ బిజీగా ఉందనమాట. ఎటు చూసినా టేబుల్స్ అన్నీ నిండిపోయి ఉన్నాయి జనాలతో. అండ్ నాకు ఎక్కడ కూర్చోవాలో తెలియట్లేదు. అయితే ఏమైందంటే కౌంటర్ ముందే నాకు ఒక టేబుల్ ఫ్రీగా కనపడ్డది. అప్పుడే అది ఫ్రీ అయిందనమాట. సో అందులో వెళ్ళి కూర్చుందామని నేను నిలబడి ఉండంలోనే మేనేజర్ చూసిండ్రు అనమాట. ఆల్రెడీ బిజినెస్ మేనేజర్ అప్పటికే చూసేసి లోన కూర్చోవచ్చు, నువ్వు కూర్చోవాలంటే ఆఫీస్ రూమ్లో అని అన్నారు. సో నాకేమో అర్థం కావట్లేదు. పర్లేదు ఇక్కడ ఉంది, నేను ఇక్కడ కూర్చుంటా లేండి అని అన్నా. రావచ్చు ఏం కాదు, వచ్చే కూర్చుందురా అని కొంచెం ఫోర్స్ఫుల్గా చేశారనమాట. సరే కదా వీళ్ళు అంటుండ్రా అని చెప్పేసి ఎప్పుడు పోలేదు. కానీ వెళ్ళి ఆ రోజు నేను కూర్చొని తింటుంటే అప్పుడు అసిస్టెంట్ మేనేజరు నాతో మాట్లాడుతూ, అంటే ఆ రోజు నాతో మాట్లాడుతూ ఉన్నారనమాట. అంటే నా గురించి తెలుసుకుంటూ. ఎందుకంటే మన గురించి ఒక పోస్ట్ క్రియేట్ చేసి చెప్తారనమాట. అండ్ ఎలా వర్క్ చేశారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు, అసలు ఏంటి ఇతని గోల్, అలా ఇలా అప్రిషియేషన్, అదొక మోటివేషన్ కోసం మనకి అట్లా అనమాట. ఆ రోజు చేశారు. నాకేమో అసలు ఏం ఐడియా లేదు. నేను తినేసి ఇంకా నేను కొంచెం సేపే మాట్లాడేసి వెళ్ళిపోయినా అనమాట. వెంటనే నాకు అర్థం కాలేదు అది కూడా. సో నేను వెళ్ళిపోయినా. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళేసి వర్క్ చేస్తున్నప్పుడు ఆమె వెళ్ళిపోతుంది. ఇంకా ఆమెది అయిపోయింది అసిస్టెంట్ మేనేజర్ది. వెళ్ళిపోయేటప్పుడు నాకు చెప్పింది, నువ్వు ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ జూన్కి, అలాగే నీకు వేరేవి ఇస్తాము, అది కూడా ఇందాకలా అదే మాట్లాడుతున్నా నేను నీ గురించి. సో అదనమాట మొత్తం చెప్పేసింది. ఇంకా వెళ్ళిపోయింది. ఇంకా ఈ బాక్స్ ఇది నాకు 4 రోజుల ముందు ఇచ్చారనమాట, వచ్చే ముందు ఇంటికి. సో అది తీసుకొని వచ్చిన. ఇంకా వచ్చి మీతో కలిసి ఓపెన్ చేయాలి అంటే వీడియో రికార్డ్ చేయాలని చెప్పేసి వీడియో రికార్డ్ చేస్తూ, అది కూడా గింబల్లో ఛార్జింగ్ అయిపోయినా కూడా వీడియో రికార్డ్ చేస్తూ ఒక చేత్తో ఇంకో చేస్తూ తీస్తున్నా అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఈ బాక్స్ అయితే వెయిట్ లేదు. నేను ఫస్ట్ వెయిట్ ఉంటుంది అనుకున్నా అక్కడ పెట్టినప్పుడు. ఇవి చూస్తే మెక్డొనాల్డ్స్ అనమాట. అంటే సర్వ్, ఇంక్లూజన్, ఇంటెగ్రిటీ, కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ ఏముంటుందో నాకు అర్థం కాలేదు. బరువు అయితే లేదు. ఇందులో ఏదో సర్టిఫికేట్ ఉంటుంది అనుకున్నా, ఏదో డాక్యుమెంట్ టైప్లో ఉంటుంది అనుకున్నా. కానీ చూస్తే చిన్నగా ఉన్నాయి. ఇంకా ఓపెన్ చేయంగానే ఫస్ట్ ఇదేదో బ్యాగ్ ఏంటబ్బా అని అనుకున్నా. నాకు అర్థం కాలేదు అసలు తెలియట్లేదు ఏందా అని కూడా. ఇట్లా చూస్తే అందులో ఏముందో కూడా అర్థం కావట్లేదు అసలు. కార్డ్ అనమాట, లవ్ టు షాప్, అంటే బోనస్ ఇచ్చినట్టు మనకి ఈ కార్డుతో మనం షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకొకటి అక్కడ చూసినట్టయితే దీంట్లో అయితే యూజ్ చెయ్యొచ్చు ఈ కార్డ్ని ఉన్నదనమాట. ఓన్లీ ఆ షాప్స్లో వర్క్ అయింది అని. ఇందులో మనకు కొంచెం బ్యాలెన్స్ ఉంచి ఇస్తారనమాట ఈ కార్డ్లో. నాకు ఇచ్చారు కొంచెం అమౌంట్తో. చూస్తే మార్క్ అండ్ స్పెన్సర్, అలాగే ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఐస్లాండ్, హాల్ఫోర్డ్స్, ఇల్కో, న్యూయార్క్, హెచ్ఎంవి, ఆర్గోస్, బూట్స్. కానీ బ్యాలెన్స్ అయితే అంతగా యూజ్ చేసేంత ఏమడదు, కొంచెం అయితే ఇస్తారనమాట. ఇది ఒక యూఎస్బి కేబుల్ లాగా ఉంది, ఒక జిప్ లాక్ కవర్ లో ఇచ్చారనమాట. దానికి అదే చార్జర్ టైప్ లో ఉన్నది, మొత్తం 5 పిన్ చార్జర్ లాగా. సో చూడాలి మనమైతే ఓపెన్ చేసేసి. ఇది పెన్ అనమాట, మెక్డీ పెన్ ఇచ్చారు. దీని మీద ఉంది మెక్డొనాల్డ్స్ ది సింబల్ తో. సో బాగుంది ఇది కూడా. నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఏదో ఒకటి ఇచ్చారు కదా, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. సో అంతే అనమాట. ఇంకా ఇటు చూసినట్టయితే ట్యాగ్ ఇచ్చారనమాట, ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్. అంటే నా
ఇది నేమ్ ఉంటుంది కదా, నేమ్ బ్యాడ్జ్, దాన్ని పెట్టుకోవడానికి ట్యాగ్ అనమాట. ఈ ట్యాగ్ని మన నేమ్ బ్యాడ్జ్కి పెట్టుకోవాలి. నేనైతే పెట్టుకొని వెళ్తున్నా ఇప్పుడైతే మాత్రం దీన్ని. అంటే జూలై మంత్ మొత్తం మనదే అనమాట. ఎందుకంటే జూలై మంత్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఆగస్టులో వాళ్ళకి ఇస్తారు కాబట్టి ఆ మంత్లో వాళ్ళు పెట్టుకుంటారు ఇది. సో మనకైతే 5 ఐటమ్స్ ఇచ్చారు. అందులో మొత్తం అయితే 5లో పెన్ను, లవ్ టు షాప్ కార్డు అండ్ ఇంకోటి నేమ్ బ్యాడ్జ్ అండ్ ఇప్పుడు ఓపెన్ చేసే బ్లాక్ది, అలాగే యూఎస్బి కేబుల్ లాంటిది. సో మనమైతే ఇది ఓపెన్ చేద్దాం ఏముందో. ఇదైతే కొంచెం సౌండ్ వస్తుంది ఐరన్ ఉన్నట్టు ఆ టైంలో ఓపెన్ చేసేటప్పుడు. బ్యాగ్ అయితే మాత్రం స్మూత్గా భలే ఉంది పైనది. అండ్ మెగ్డీది మంచిగా మెరుస్తుంది బ్యాగు. చూసినట్టయితే ఏదో వచ్చింది. దీన్ని చూసి నేను మెగ్డీలో అదే మనము వెనక క్లీన్ చేసేటప్పుడు, వాష్ చేసేటప్పుడు మొత్తం ఐటమ్స్ని అందులో ఒక బ్రష్ ఉంటుంది, ఆ బ్రష్ అని అనుకున్నా. కానీ ఆ తర్వాత అర్థమైంది నాకు ఇది స్టీల్ స్ట్రా అని చెప్పేసి. సో అది క్లీన్ చేసుకోవడానికి ఆ బ్రష్ ఇచ్చారనమాట. సో ఇదైతే బాగుంది. మనం డ్రింక్ తాగుతూ ఉంటాం కదా కోక్, ఆ టైంలో యూజ్ చేసుకోవచ్చు. నేను స్టోర్లో కోక్ తాగుతూ ఉంటాను అనమాట. అండ్ ఇదైతే ఓపెన్ చేద్దాం ఇప్పుడు. మీరు ఆల్రెడీ ఇందాక నుంచి చూస్తూనే ఉన్నారు దీన్ని. ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, ఇది అన్నట్టుగానే యూఎస్బి టైప్లో అనమాట. దీని కార్డు మీద ఏం రాసిందంటే, ఇప్పుడు దీనికి వేరే సైడ్ అయితే మాత్రం మనం ఛార్జ్ పెట్టుకునే టైప్లో అట్లా లేదు. ఇది ఒక సైడ్ ఛార్జ్ పెట్టేసుకొని మళ్ళీ మన ఫోన్కి దీంతో పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఛార్జ్ దీంట్లో ఆగిద్ది కేబుల్లో. సో అలాంటి టైప్ ఇది. నాకైతే అసలు ఫస్ట్‌లో ఇదేందో కూడా అర్థం కాలేదు. మీకు ఇది తెలుసా? తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి కరెక్ట్‌గా తెలిస్తే. ఇంకా అదనమాట మన వీడియో మొత్తం అయితే. ఇంకా మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి.